నమస్కారం కలెక్టర్ గారు. అరే మాధవరావు గారా, రండి. ఇదేనా రావటం? కూర్చోండి. నేను మీకోసం టౌన్కి వెళ్తే మీరే మా ఊరు ఇన్స్పెక్షన్కి వచ్చారని తెలిసింది. ఏంటి విశేషం? మీరు ఒకసారి మా చెల్లెని చూసేస్తే ఆ తర్వాత ముహూర్తాలు అవి. మిమ్మల్ని చూశాక మళ్ళీ మీ చెల్లెల్ని చూడాలా? మీ పెంపకంలో అమ్మాయి ఎలా ఉంటుందో ఊహించుకోగలను. అయినా ఫోటో చూసా కదా, చాలు, ముహూర్తాలు పెట్టించేయండి. ఎలాగో తాళి కట్టేప్పుడు చూస్తాగా. చాలా సంతోషం. చెల్లెల్ని ప్రేమించిన యువకుణ్ణి హత్య చేసిన అన్న, చెల్లెల్ని చూశాడన్న కోపంతో యువకుడు కళ్ళు పీకేసిన అన్న. ఈ అమ్మాయిల అన్నలకి జాలి దయ ఉండవా? ప్రేమించినంత మాత్రాన అడ్డంగా నరికేయడమేనా ఫ్రీగా? ఏదో ఒక రోజున మన ఫోటో కూడా ఈ పేపర్లో వస్తుందా? అమ్మో అన్నపూర్ణ, నా ప్యాంట్ షర్ట్ ఇలాగే. ఇంకా ప్యాంట్ ఆడలేదు బాబా. ఏంటి ఆరేది తాటి తాండ్రా? ఇంకాసేపు ఆగితే నా మొండాన్ని దండానికి ఆరేస్తాడు. ఎవరు? ఇంకెవరు, నా అర్థమగుడు, మీ అన్నయ్య వచ్చాడు. ఏంటి ఇందిరాగాంధీ స్టాచ్యూ లాగా అలా నిలబడిపోయావు? హలో, నువ్వు వెళ్ళి మీ అన్నయ్యతో ఏబిసిడి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు. ఈలోగా నేను కోరదూకి పారిపోతా. అమ్మో వీళ్ళ, మన పేరు బాడీ చూశారంటే బెదిరిపోతా. ఓరి నాయను, నా ఫోటోకి దండ పడిపోయే టైం దగ్గరికి వచ్చేస్తారా బాబోయ్. అమ్మో తలుపు. అమ్మో అమ్మో వచ్చేసాడు. గాయత్రి, అమ్మో శారదా. ఏంటమ్మా, ఏం చేస్తారు ఇంతసేపు? అమ్మా శారదా, గాయత్రి, సరస్వతి, ఎక్కడమ్మా వీళ్ళంతా? గదిలో చదువుకుంటున్నావన్నయ్యా. అది ఆడపిల్లలంటే అలా ఉండాలి. నా చెల్లెళ్ళకి అంత మంచి పేరు ఉండబట్టే అంతటి ఆస్తిపరుడు కలెక్టర్ శారదాక్కను చూడకుండానే పెళ్లి కుప్పేసుకున్నాడు. ఇంతకీ ఆ అబ్బాయి ఎలా ఉంటాడని అడగరే? ఆ శ్రీరామచంద్రుడే జిల్లా కలెక్టరే వస్తే ఎలా ఉంటాడో అలా ఉంటాడు. ఈవేళ నాకు ఎంత సంతోషం ఉందో తెలుసమ్మా. అందుకే మీ అందరికీ కొత్త బట్టలు తీసుకొచ్చాను. వెంటనే మార్చురండి. మంచి సినిమాకి వెళ్ళి అటు ఏదైనా హోటల్కి వెళ్ళి భోజనం చూద్దాం. ఏంటొద్దు, మీరు వెళ్ళండి. అమ్మో, ఇందాక చూస్తున్నారు, ఏంటి అదోలా ఉన్నావు? ఏమైంది? ఇవిగో, ఇవి నీ బట్టలు. వెళ్ళి రూమ్ లో మార్చుకో త్వరగా. ఏంటమ్మా? నమస్తే. నువ్వా? నేను కాదు, నా కర్మ. బయటికి ఎరా, బావి వసలు లేవురా బావా, నేను చెప్పేది విను. ఏమిట్రా నువ్వు చెల్లెలో దొరికారా? నేను లేని సమయంలో నా ఇంటికి రావడమే కాకుండా ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి ఎన్ని గుండెలు రావాలి నీకు? అది కాదు బావా, నేను చెప్పేది విను. ఇంకా ఏంట్రా చెప్పేది? చూడండి, మన అబ్బాయిని ఎలా కొట్టేస్తున్నాడు.
బిడ్డ ఏం చేశాడని వాడిని ఇలా కొట్టి చంపుతున్నావు? ఏం చేశాడా? నేను లేని సమయం చూసి నా ఇంట్లో దూరి నా చెల్లెలు బట్టలు మార్చుకుంటే చూశాడు. అయితే ఏంటి? రేపొద్దు వాడిని చేసుకుపోయి పిల్ల దాన్ని వాడు ఎలా చూస్తాయే? ఆహా, నీ పెళ్లికి ముందు మాయ కూడా ఎలా చూశాడా? రేపు నేను నీ కూతురు పెళ్లి చేసుకోబోతున్నాను. పెళ్లికి ముందు అదే బట్టలు ఇప్పుకుంటుంటే నేను చూసే ఊరుకుంటారా? ఒంటి మీద బట్టలు లేనప్పుడు పరాయి మగాడు చూస్తే గౌరవంగా బతికే నా చెల్లెళ్ళు అవమానంతో ఎంత కుంగిపోతారో ఆడపిల్లల కన్నా వాళ్ళు మీకు మాత్రం తెలీదా? నీకే ఉన్నారులేరా గౌరవంగా బతికే చెల్లెళ్ళు. గడప దాటే వరకేరా నీ చెల్లెళ్ళు. గడప దాటాక ఎవడెవరితో తిరుగుతున్నారో ఎక్కడ ఏ రంకు సాగిస్తున్నారో నువ్వు చూడొచ్చావా? మావయ్యనే కొడతావా? నా చెల్లెల గురించి చెడుగా మాట్లాడితే మావైనా కాదు వాడి బాబునైనా కొడతాను. రాయ్ ముందు నా గుమ్మల నుంచి బయటికి పోరా. జన్మలో మళ్ళీ నీ మొహం చూపించుకోరా. ఏమండి? నువ్వు నడవై. వెళ్ళరా, వెళ్ళు. వెళతాను, కానీ ఒక్క మాట, నా చెల్లెలు నీ కోడలు అవ్వదు, నీ కూతురు నా పెళ్ళం అవ్వదు. వావి వరుసలు తెలియని నీలాంటి వారితో బియ్యం అందే దౌర్భాగ్యం నాకు పట్టలేదు. రండి. దయచేసి నేను చెప్పేది విను. నీ చెల్లెళ్ళని నువ్వెంతగా ప్రేమిస్తున్నావో తెలుసు కూడా మా నాన్న నోరు జారాడు. తప్పే. ఆయన తరఫున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. మన పంతాలకు మన చెల్లెల్ని బలి చేయొద్దు బావా. బావా చూస్తూ ఉండు, ఎప్పటికైనా నీ చెల్లెల్ని నేనే చేసుకుంటాను. నా చెల్లి మెడలో నీ చేతే తాళి కట్టిస్తాను. అప్పలమ్మా, అప్పలమ్మా, నువ్వు ఇక్కడున్నావా? వెళ్ళు, అమ్మ పప్పలు ఎడుతుందట. అట్టాగేనండి. అయ్యా వచ్చేసింది. పిలవనా? వద్దు. ఏ దొంగ అనుకుంటే అయితే గొంతు మరి ఆడదాంట్లో పిలుస్తా. ఇది ఆడగొంత, గాడిద గొంతు. గాడిద ఆడదుండదు, ఇలా ఉండదు. ఎవరు? మనం ఆవులు అని చెప్పు. ఆవులు మాట్లాడతాయా? ఎందుకు మాట్లాడు? అంబా అంబా ఇది దూడ. ఇదేంటి? దూడ తల్లి. అంబా. అయ్యో పాపం, ఆవు దూడ అరుస్తున్నాయి. నీళ్ళ కోసేమో. అంబా. ఏమిటిది? నీకోసమే తీసుకొచ్చాం అబ్బాయి. ఏమిటిది అంటున్నాను? చూపించరా? అలాగే. నీ చెల్లెల్ని ఆడెత్తుకెళ్ళాడు కదా, అందుకని ఆడి చెల్లెల్ని మే ఎత్తుకొచ్చాం. ఎలా ఉంది మన జబ్బరగడ ఐడియా? ఏడ్చట్టు ఉంది. అంతేనా ముందు బయట తీసుకెళ్ళు. ఇంకొక క్షణం ఉంటాను వీలేదు. బాబు మాధవ, ఇంకేం మాట్లాడకు. ఎంత ఘనకారం చేశారు. ఏంటి ఏదో మాకేసుకుని కట్లిప్పు. భయ్యా రే అబ్బాయి వద్దు అంటే వద్దు అంతే. అంతే. దాన్ని కట్టిపి బడితోరే. అలాగే భయ్యా. ముందు దాన్ని మైకు పోయి ఈ స్పీకర్ కూడా ముయ్యరా. ముయ్ ముయ్ పట్టుకో, పట్టుకోరా దాన్ని, పట్టుకో, మారిపోతుంది, పట్టుకో. ఏం చూస్తావు? దాన్ని బయటికి వెళ్ళి. వెళ్ళిపోద్ది, వెళ్ళిపోద్ది. పట్టుకోండి రా, పట్టుకుందా, తోసేయండి రా, పట్టుకో. అది అక్కడ పట్టు, పట్టు, పట్టు. భలే పట్టు. మీరు కాదురా. దాని వాళ్ళు రాకముందు దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. అమ్మాయి, అబ్బాయి చెప్పింది నిలబడిందా? వెళ్ళిపో బయటికి. నేను ఎందుకంటాను? మీరు రమ్మంటే రావాలి, పోమంటే పోవాలా? నేను పోను. ఏం చేస్తాడంట? బలవంతుగా నా మెళ్ళ తాడి కడతాడా? ఏది కట్టమని
ఏంటి అలా చూస్తారు? తలుపులు బద్దలు కొడతారు, బయటికి ఏంటి? వినపట్లేదా? ఎవరు నా చెల్లెని ఎత్తుకొచ్చింది? దమ్ముంటే ఎత్తుకొచ్చిన వాడిని, అది నా పెళ్ళాం, అడగడానికి మీరెవడ పొండి రానమను. ఆయన అనకపోతే నేనంటున్నాను, నేనే ఆయన పెళ్ళాన్ని. పండ్రా. ఏంట్రా? నాన్న చూసావా మాధవ నా చెల్లిని ఎలా ఎత్తుకొచ్చాడో? ఒక మగాడు బలవంతంగా ఎత్తుకొచ్చిన ఆడపిల్లని ఎవరైనా పెళ్లి చేసుకుంటాడా? ఎవరు చేసుకుంటారు? పరువు గల సంబంధం వస్తుందా? ఎలా వస్తుంది? కాబట్టి బావే నా చెల్లిని ముంచుకోవాలి. తాళి ఇవాళ కాకపోతే సంవత్సరం తర్వాత కట్టమను. ఒక బిడ్డ పుట్టాగైనా కట్టమను. కానీ కాపురం మాత్రం వెంటనే మొదలు పెట్టమను. నేను ఒప్పుకుంటాను. నేను ఒప్పుకుంటాను. నోర్మై, ఇంకా మా చెల్లితో మాకు ఎలాంటి సంబంధం లేదు. గుడ్ నైట్. పదనాన్న. నోర్మై, నువ్వు రావే. రా. వాడి చెయ్యి నీ ఒంటి మీద పడ్డానే ఊరుకోను. నేను ఊరుకోను. నేను కూడా ఊరుకోను. చెప్పమ్మా, వాడెవరన్నా నీ ఒంటి మీద చెయ్యేశాడా? చింపేస్తాను. ఏంట్రా చింపేది? ఓ మగాడు ఆడదాన్ని ఏం చేయగలడు అన్ని చేశాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇంకా మేం చేసేదేముంది? ఓకే పదనాన్న. నువ్వు రావే. రా. రావే. ఇక ఆట అయిపోయింది, పదండి. అమ్మా బుజ్జి. పో లోపలికి. నువ్వు బయటికి పోవే. పో. నాన్న, ఇది నా భార్య. నేను నీ తండ్రిని. నేను చెప్తున్నాను, వెళ్ళి వదిలేసిరా. నేను తాళి కట్టింది వదిలేయడానికి కాదు. నా కోసం అన్న నీ చెల్లెల్ని వదిలేసి వచ్చింది. నేను ఎక్కడుంటే తను అక్కడే ఉంటుంది. అలాగైతే నువ్వు కూడా పడిపోరా. అదేంటండి, మనల్ని వదిలి ఎక్కడికి వెళ్తాడు? ఓహో, దాన్ని వదిలి వాడుండడు, వాడిని వదిలి నువ్వు ఉండవా? అయితే నన్ను వదులుకొని నువ్వు కూడా పో. నా మాట కాదనే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. కొడుకు కూతురే కాదు, భార్య అయినా సరే బయటికి వెళ్లాల్సిందే. బాబు. అమ్మా, నువ్వేం బాధపడకు. నేను ఈ ఇంట్లోంచి వెళ్ళినా మన ఇంట్లోనే ఉంటాను. తాతగారి పాతిల్లు నా పేరునే ఉంది. అక్కడి నుంచి వెళ్ళమనే అధికారం ఎవరికీ లేదు. సామాను దించండి రా. ఎక్కడికి? దాన్ని చూడ్డానికా? అలాగే వెళ్ళిపోండి. పుట్టింటికి నిప్పెట్టి ఇంటి పేరు మార్చేసుకుని ఎప్పుడైతే నా చెల్లిపోయిందో అప్పుడే దానికి నాకు చెల్లిపోయింది. ఉంటారో వెళతారో మీరే తెలుసుకోండి. అక్కడ ఎవడిపోయారే? రండి. ఇద్దరు బయటకు వచ్చారు, ఇద్దరు లోపలికి వెళ్తున్నారు. కనీసం 5 చెల్లెళ్ళన్నా స్టాక్ లేని మీ అన్నకి నిద్ర పట్టదనుకుంటానే. ఏం లాభం లేదు. మా గాయత్రి, లక్ష్మి ఎక్కడ వీళ్ళంతా? ఇక నుంచి ఇది మన ఇల్లు. మీకు అన్నయ్య ఉన్నాడు, 3 అక్కయ్యలు ఉన్నారు. గాయత్రి అక్క, లక్ష్మి అక్క, సరస్వతి అక్క. ఈ రోజు నుంచి వీళ్ళు మనతోనే ఉంటారు. ఇక మీదట మీకు ఏం అవసరం వచ్చినా సరే అక్కల్ని అడుగుతూ ఉండండి.
గంగమ్మ అయ్యా పిల్లల్ని జాగ్రత్త చూసుకో. అలాగేనండి. ఏంటా చూస్తలు పడ్డా సామాన్ లోపల పెట్టు. అలాగేనండి. ఉమ్. శారదమ్మ గారి గది ఖాళీగా ఉన్నది కదా, అందులో ఉందమంతాను. అవసరం లేదు, స్టోర్ రూమ్ ఖాళీగానే ఉందిగా, దాంట్లో ఉండమను. అడ్డమైన వాళ్ళకి రూములు ఇవ్వడానికి ఇదేం సత్రం కాదు, ఇల్లు. సరస్వతి, లోపలికి రా. ఏంటమ్మా ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా? అవును, నేనే వాళ్ళని బయటికి వెళ్ళమన్నాను. ఏం తప్ప? నువ్వు మాకు మాత్రమే అన్నయ్యవి. నీ ప్రేమ అభిమానం మాకే సొంతం కావాలి, రోడ్డు మీద పోయి అడ్డమైన వాళ్ళకి కాదు. ఎవరే అడ్డమైన వాళ్ళు? వీళ్ళలో మనలో ప్రవహించేది ఒకే తండ్రి రక్తం. అంటే నీ దృష్టిలో వీళ్ళు మేము ఒక్కటేనా? ముమ్మాటికి ఒక్కటే. ఒక అన్నగా మీ పట్ల నాకు ఎంత బాధ్యత ఉందో వీళ్ళ పట్ల అంతే బాధ్యత ఉంది. మన అమ్మ మనకి దూరం కావడానికి వీళ్ళ అమ్మే కారణం, మర్చిపోయావా? అందుకని అభంశుభం తెలియని పసివాళ్ళ మీద పగ తీర్చుకుంటారా? వీళ్ళని వీధులు పాలు చేస్తారా? పాపం నాన్న జైలు నుంచి విడుదైన మరుక్షణం నుంచి మన గేటు పట్టుకుని మన చేత నాన్న అని చిన్న మాట ముష్టి వేయించుకోవడానికి ఎంతగా విలువెల్లాడాడో మనకు తెలుసు. ఆఖరి క్షణం వరకు మనకు దగ్గర కావాలని ఆరాటపడ్డాడు. చివరికి చావు బతుకులో ఉండి నన్ను చూడాలని కౌరంపితే ఆ విషయం కూడా నాకు తెలియకుండా చేశారు. అది చాలక వీళ్ళని ఇప్పుడు దిక్కుని వాళ్ళని చేయాలని మీ ఉద్దేశం? ఈ ఇంట్లో మీకు ఎంత హక్కు ఉందో వాళ్ళకి అంతే హక్కు ఉంది. ఇక మీద వీళ్ళకి ఏ లోపం జరిగినా నేను సహించేది లేదు. మిమ్మల్ని ఎవరూ బయటికి వెళ్ళమన్నా అలా అనేవాళ్ళే ఉంటే వాళ్ళే బయటికి పోతారు. మీరు లోపలికి రండి. అరే ఏమైంది? సరే సరే లోపలికి రండి, పదండి. అక్కలు వెళ్ళిపోయారయ్యా. లక్ష్మి, గాయత్రి, అమ్మా సరస్వతి, రండమ్మా బయటికి రండి. మన ఇంటికి వెళ్ళిపోదాం. అమ్మా నేనేదో మాట వరుసకి ఇష్టం లేని వాడు వెళ్ళిపోతారు అన్నానే గాని నేను ఆ మాట మనస్ఫూర్తిగా అంటానా? రండమ్మా. మిమ్మల్ని చూడకుండా నేను ఉండగలనా? ఆ సంగతి మీకు తెలుసు. మీ మనసుకి ఏదైనా కష్టం కలిగించి ఉంటే నన్ను క్షమించండి అమ్మా. రండమ్మా బయటికి రండి. అక్క నేను రామని చెప్పు. ఏనాడు ఎవరింటి ముందు నిలబడి ఏమీ అడగని మీ అన్నయ్య ఈనాడు మీకోసం ప్రాధేయపడుతున్నాడు. రండమ్మా మన ఇంటికి వెళ్ళిపోదాం. వాళ్ళు రారు, నీతో రావడం వాళ్ళకి ఇష్టం లేదు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? వాళ్ళ అక్కయ్యని. వాళ్ళ మీద నీకెంత అధికారం బాధ్యత ఉన్నాయో నాకు అంతే ఉన్నాయి. ఏమిటి నీకున్న బాధ్యత? పెళ్లి కాని చెల్లెల బతుకు ఏమవుతుందో ఆలోచించకుండా నీ ఇష్టం వచ్చాడు గర్భధారి వచ్చేసినారివి. నువ్వు పెద్ద బాధ్యత గురించి మాట్లాడుతున్నావా? మర్యాదగా నా చెల్లెలతో పంపించు. మేం వాళ్ళని రమ్మనలేదు, వాళ్లే వచ్చారు. వాళ్ళు నీతో వస్తానంటే తీసుకెళ్ళు, కానీ బలవంతంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే మేము ఒప్పుకోం. తీసుకెళ్తాను, అవసరమైతే బలవంతంగా తీసుకువెళ్తాను. దౌర్జన్యం చేయడానికి ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు. మర్యాదగా బయటకు వెళ్ళు. వెళతాను. ఇన్నాళ్ళు ఎన్నో సహించాను, ఇప్పుడు ఆ చెల్లెలు నాకు కాకుండా చేస్తున్నా. మా నాన్న చావు కారణం నువ్వని తెలుసు కూడా నిన్నెందుకు వదిలిపెట్టానో తెలుసా? ఇది విధవరాలు అవుతుందని. ఇప్పుడు నేను ఎవరని చూడను, దేనికి వెనుకాను. తెల్లవారాలోగా నా చెల్లెలు నాకు అప్పగించకపోతే నీ అంతు చూస్తా.